కృష్ణా జిల్లా పామర్రు బందర్ రోడ్లో ఉన్న వైన్ షాప్లోని మద్యం సీసాలపై ఉన్న క్యూఆర్ కోడ్ను పరిశీలించారు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా. కల్తీ మద్యం నివారణకు కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి 21 మంది చనిపోతే వైసీపీ నాయకులు కనీసం పరామర్శించలేదని విమర్శించారు. మద్యం స్కామ్ కేసులో చిన్న చేప పెద్ద చేప తిమింగలం దొరికే సమయంలో మద్యం సీసాలపై క్యూఆర్ కోడ్ స్కాన్ కావడం లేదని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఏదో ఒక లొల్లి చేయాలి, ఏదో ఒక కిరికిరి చేయాలి, ఏదో ఒక కుట్ర చేయాలి అనే ఒక దుర్బుద్ధితో చేస్తున్న విపక్షాలకి బుద్ధి చెప్పడానికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ముందడిగేసింది. లిక్కర్ స్కామ్లో చిన్న చేప పెద్ద చేప త్వరలో తిమింగలాలు అన్నీ కూడా బయటకు వస్తున్న తరుణంలో ప్రజల్ని ఏమార్చడానికి మద్యం సేవించే వారందరినీ ఒక కన్ఫ్యూజన్లో క్రియేట్ చేయడానికి రాష్ట్రంలో ఏదో కల్తీ లేకపోతే ప్రభుత్వమే ఏదో తప్పు చేస్తుంది, కల్తీ మద్యానికి ప్రభుత్వమే కారణం అనే విధంగా స్కాన్ కోడ్లు స్కాన్ కావట్లేదు, బార్ కోడ్లు స్కాన్ కావట్లేదు, లేకపోతే ఇంకేదో జరిగిపోతుంది అని ఒక కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్న తరుణంలో ఈరోజు కూటమి నాయకులు మేమందరం కలిసి పామర్ టౌన్లో ఉన్న వైన్ షాప్స్ దగ్గరికి వచ్చి లైవ్లోనే ఏదైతే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ఉందో ఆ యాప్ ద్వారానే ఏదో ఒక బాటిల్ తీసి ఆ బాటిల్ని దానికి ఉన్న బార్ కోడ్ని స్కాన్ చేయడంతో దాని డీటెయిల్స్ అంతా, దాని పుట్టు పూర్వాత్రాలు, ఎక్కడ తయారు చేశారు, వాటి ఇంగ్రీడియంట్స్ ఏంటి, వాటిని ఏ రకంగా తీసుకొచ్చారు, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, అదేవిధంగా దాని సీరియల్ నెంబర్, దానికి సంబంధించిన ఎక్కడి నుంచి వస్తుందో ఏమిటి అనే పూర్తి డీటెయిల్స్ ఆ యాప్లో పొందుపరిచిన విధానమే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, కమిట్మెంట్ అర్థమవుతుంది. ఏదో ఒక లొల్లి చేయాలి.